ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్, అలాగే టీసీఎస్, అదాని ఎంటర్ప్రైజెస్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా టైటన్ కంపెనీ, అల్ట్రాటెక్ కంపెనీ, ఓఎన్జీసీ, ఎటర్నల్, నెస్లే షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక మార్కెట్స్ మీద అనాలిసిస్ అందించేందుకు బిజినెస్ అనలిస్ట్ అనిల్ కుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్. నమస్తే అనిల్ గారు, గుడ్ మార్నింగ్ సార్. అయితే ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి మీ అనాలిసిస్ ఏంటి సార్? ఈ రోజు మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయి? సో ఒకటండి, మార్కెట్ లో కొంచెం ఇవాళ పాజిటివ్ గా, నిన్న జస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయ్యాయి. ఇవాళ మాత్రం పాజిటివ్ వైపు వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే కొంచెం ఓవర్ నైట్ క్వైట్ ఫ్యూ థింగ్స్ జరిగాయి. ఎస్పెషల్లీ ఏంటంటే యుద్ధం కొన్ని రోజుల వరకు ఎస్కలేట్ అవ్వకపోవచ్చు అని నిన్న ఆల్రెడీ ట్రంప్ కూడా అనౌన్స్ చేశాడు. సో దానివల్ల ఏంటంటే కొంచెం క్రూడ్ ఆయిల్ కూడా మళ్ళీ $110 నుంచి కిందికి వచ్చింది. అంత బాగుంటే ఇవాళ క్రూడ్ ఆయిల్ మళ్ళీ $100 దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే మార్కెట్స్ లో కొంచెం ఏదైతే భయం ఉండిందో, అన్సర్టెనిటీ ఉందో, అది కొంచెం పోయినట్టు అనిపిస్తుంది. అందుకే ఇవాళ ఆల్రెడీ మార్కెట్స్ ఇప్పుడు ప్రీ ఓపెనింగ్ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి. ఒక నిఫ్టీ చూసుకున్న ఒక 106 పాయింట్లు పెరిగి 23,756 దగ్గర, సెన్సెక్స్ కూడా 350 పాయింట్లు పెరిగి 75,660 దగ్గర ఉంది. అండ్ ఇంకొక మంచిది ఏంటంటే న్యూస్, నిన్న ఎఫ్ఐఎస్ కూడా ఫ్రెష్ బయర్స్ 2,800 కోట్లు ఫ్రెష్ బై ఆఫ్టర్ లాంగ్ టైం వాళ్ళు చేశారు, బై చేశారు. సో ఇట్స్ అ గుడ్ సైన్. హోప్ఫుల్లీ ఈ యుద్ధం ఎస్కలేట్ అవ్వట్లేదు కాబట్టి నెక్స్ట్ ఫ్యూ డేస్ వుడ్ బి మార్కెట్ పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంది. ఇవాళ కూడా మార్కెట్ పాజిటివ్ గా క్లోజ్ అయ్యే అవకాశం చాలా ఉంది. సార్ కాలర్ ఉన్నారు సార్, వెంకటేశ్వర్లు గారు. హలో అండి సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. జీఈ షిప్పింగ్, సన్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ మా దగ్గర ఉన్నాయి. ఏ రేట్లో కొనుక్కోవచ్చు, ఏ రేట్లో అమ్మాలి షార్ట్ టర్మ్ లో? ఒకసారి మళ్ళీ చెప్పండి. జీఈ షిప్పింగ్ ఓకే అండి. సన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. మూడోది బ్యాంక్ ఆఫ్ ఇండియా. సన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ స్పెల్లింగ్. బ్యాంక్ ఆఫ్ ఇండియా. సెకండ్ స్టాక్ ఒకసారి స్పెల్లింగ్ చెప్పండి. సన్ ఆఫ్ ఎఫ్ఐ, సన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఫన్ ఆఫ్ సార్. సనోఫీ ఇండియా. ఓకే. సో ఫస్ట్ జీఈ షిప్పింగ్ గురించి అండి. ఓకే, జీఈ షిప్పింగ్ గురించి ఇది ఇప్పుడు కరెంట్లీ 1751 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇవాళ ఆల్రెడీ 3.22% 54 పెరిగింది. ఇట్ కెన్ బి బాట్. కాకపోతే ఏంటంటే వెరీ షార్ట్ టర్మ్ కోసం అండి. లాంగ్ టర్మ్ 1 year టార్గెట్ మాత్రం ఓన్లీ 7 to 8% ఉంది ఇక్కడ నుంచి. సో లాస్ట్ ఫ్యూ డేస్ స్ట్రాంగ్ బై, ఎందుకంటే మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ బాగా వచ్చాయి కాబట్టి ఇప్పుడు బై జరుగుతూ ఉంది. సో షార్ట్ టర్మ్ కోసం మాత్రం తీసుకొని తొందరగా చేతులు మార్చితే మంచిది, ఎక్కువ రోజులు ఉంచుకోకపోతే మంచిదండి ఇది. దెన్ కమింగ్ టు బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంక్ ఆఫ్ ఇండియానే కాదు, అన్ని స్టాక్స్ కూడా, అన్ని బ్యాంకింగ్ స్టాక్స్ ఇవాళ బాగా పర్ఫామ్ చేయొచ్చు. రీజన్ ఏంటంటే ఆర్బీఐ వచ్చేసి ఒక కీ ఇన్వెస్ట్మెంట్ లెవెల్ ని తీసేశారు. సో దాని వల్ల కూడా, అండ్ అదర్వైజ్ దీన్ని 27% అప్సైడ్ టార్గెట్ 1 year కు ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది కూడా తీసుకోవచ్చు అండి. ఇది కూడా క్యాన్ బి యాడెడ్, బట్ మీడియం టు లాంగ్ టర్మ్ రెండు వైపులో కూడా తీసుకోవచ్చు ఇది బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు సార్, రామారావు గారు. ఇది ప్రైస్ టార్గెట్ వచ్చేసి చెప్పండి సార్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు సార్, రామారావు గారు. హలో అండి. గో హెడ్, చెప్పండి రామారావు గారు. రామారావు గారు, మీ వాయిస్ అసలు క్లారిటీ లేదండి. హలో రామారావు గారు, చెప్పండి. అశోక్ లేలాండ్ 11% లాస్ లో ఉన్నాను. అశోక్ లేలాండ్. ఓకే ఓకే, చెప్తా. సో ఈ లోపల ఇంతకుముందు కాల్ అడిగిన సన్ ఆఫ్ ఇండియా కూడా చెప్తాను. అది కూడా ఏంటంటే 1 year కి చాలా మంచి స్ట్రాంగ్ బై. ఇది కరెంట్లీ 32.72 దగ్గర ఉంది. 4,579 వరకు స్కోప్ ఉంది. దెన్ కమింగ్ టు సార్ అశోక్ లీలాండ్ అడిగారు. సో అశోక్ లీలాండ్ సార్ మీరు ఎగ్జిస్టింగ్ ఫ్రెష్ బై అండి?
కాల్ డిస్కనెక్ట్ అయింది సార్. సో ఫ్రెష్ బై అయితే ఓకే, ఫ్రెష్ బై అయితే మాత్రం ఇప్పుడు కరెంట్లీ 149 దగ్గర ఉంది. ఇది స్ట్రాంగ్ అండర్ వాల్యూడ్ స్టాక్, స్ట్రాంగ్ బై పొజిషన్. ఇప్పుడు 1 ఇయర్ మాత్రం 32% వరకు అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. సో అండ్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో స్ట్రాంగ్ బయింగ్ పొజిషన్ అండి. మార్చ్ రిజల్ట్స్ కూడా బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ క్వార్టర్ 1-4 వచ్చాయి, యాడ్ చేసుకోవచ్చు అండి అశోక్ లేలాండ్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు అపర్ణ గారు. హలో అండి. నమస్తే మేడం. నమస్తే సార్. సార్ మా దగ్గర ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉన్నాయి సార్. 8,250 యావరేజ్ లో ఒక 80 షేర్స్ ఉన్నాయండి. అయితే మన మార్కెట్ ఫాల్ అయిందా లేకపోతే ప్రాఫిట్ బుకింగ్ అయిందో తెలియదు. ఒకసారి స్టాక్ నేమ్ చెప్పండి అపర్ణ గారు. ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చెప్పండి, అర్థమైందండి. OFSS అది మీరు అంటే ఎగ్జిట్ చేసుకోవచ్చా అండి? కొంత 8,250 లో 80 షేర్స్ ఉన్నాయండి. అలాగే నా దగ్గర క్యూ పవర్ కొనాలనుకుంటానండి. ఏ ప్రైస్ లో కొనాలి? అపోలో టైప్ కూడా 420 లో ఉన్నాయండి. నా ప్రైస్ వస్తుందండి, ఇప్పుడు ఏమైనా కొనుక్కోవచ్చా? సెకండ్ నాకు వినబడలేదండి. OFSS చెప్పారు. సెకండ్ ఏంటండి? ఓకే అండి, ఓకే. సో ఫస్ట్ OFSS అయితే మాత్రం ఇట్ ఈస్ ఎ గుడ్, అంటే ఇక్కడ నుంచి అప్ సైడ్ మాత్రం ఎక్కువ లేదండి. 8 to 10% ఇట్స్ ఆల్రెడీ ఓవర్ వాల్యూడ్. మీరు ఐ వుడ్ సజెస్ట్ రాదర్ సెల్ ఇట్ నౌ. మీరు చూసుకుంటే లాస్ట్ 1 ఇయర్ హైయెస్ట్ ప్రైస్ దగ్గర ఉంది. సో ఎగ్జిట్ అయ్యి ఇంకో దగ్గర కొనుక్కోవడం బెటర్ అండి. దెన్ ఇంకోటి క్యూ పవర్ అన్నారు. ఇది నా లిస్ట్ లో లేదండి. నెక్స్ట్ కాలర్ కి వెళ్దామండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ గణేష్ గారు ఉన్నారు సార్. హలో అండి గణేష్ గారు. సార్ నమస్కారం అండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, చెప్పండి గణేష్ గారు. సార్ ఇది వారే ఎనర్జీ షేర్ కంటిన్యూ పడిపోతుంది. ఎందుకంటే రిజల్ట్ బాగానే ఉంది, కంటిన్యూ పడిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే 5 స్టార్ బిజినెస్ కొనుక్కోవాలనుకుంటున్నాను, ఇక్కడ కొనుక్కోవచ్చా? ఓకే, వారి ఎనర్జీస్ ఒకటి చెప్పారు. సెకండ్ అండి గణేష్ గారు సెకండ్ స్టాక్ ఒకసారి చెప్పండి. 5 స్టార్. హలో గణేష్ గారు. 5 స్టార్ బిజినెస్ లేదా ఎల్టీపీసీ. 5 స్టార్. ఓకే ఓకే సార్, ఓకే ఓకే 3 స్టాక్స్ చెప్తాను. ఫస్ట్ వారి ఎనర్జీస్ వచ్చేసి ఎస్, ఇప్పుడు రీసెంట్ గా ఫ్యూ డేస్ నుంచి పడిపోతా ఉంది, బట్ అదర్వైజ్ ఇట్స్ హోల్డ్ చేయొచ్చు అండి. సో ఇబ్బంది ఏం లేదు. యూ కెన్ ఈవెన్ యాడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మాత్రం పక్కా దీనికి అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. మేబీ చాలా మటుకు ప్రాఫిట్ బుకింగ్ చేస్తుంది, అంతేగాని అంతకన్నా రీజన్స్ ఏం లేవు పెద్దగా స్ట్రాంగ్ గా పడిపోవడానికి. 3,500 అయితే మాత్రం 1 ఇయర్ ప్రైస్ టార్గెట్, ఇక్కడ నుంచి 3,000 నుంచి స్కోప్ ఉందండి. దెన్ కమింగ్ టు 5 స్టార్ ఫైనాన్స్. సో 5 స్టార్ బిజినెస్ ఫైనాన్స్ ఏదైతే ఉందో ఇప్పుడు కరెంట్లీ 452 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇవాళ కూడా ఒక 1 సో ఇది కూడా స్ట్రాంగ్లీ అండర్ వాల్యూడ్ అండి. స్ట్రాంగ్ గా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఒక 39%, అంటే 630, 640 మధ్యలో 1 ఇయర్ కి టార్గెట్ ఉంది. సో దిస్ కెన్ బి యాడెడ్ అండ్ ఆన్ పార్, ప్రాబ్లీ కొంచెం ప్రాఫిట్ కొంచెం తగ్గింది, బట్ ఆన్ పార్ విత్ ఎక్స్పెక్టేషన్ ఇచ్చింది. ఇక్కడ నుంచి స్కోప్ ఉందండి బాగా. దెన్ లాస్ట్ ఎన్టీపీసీ అడిగారు. సో ఎన్టీపీసీ చూసుకుంటే ఇప్పుడు కరెంట్లీ 387 దగ్గర ఉంది. సో ఇది కూడా కాకపోతే దీనికి అప్సైడ్ పొటెన్షియల్ కొంచెం తక్కువ ఉందండి. ఇది ఓవర్ వాల్యూడ్. కరెంట్లీ ఏంటంటే ఇది సమ్మర్ లో పవర్ స్టాక్ లో అన్ని ర్యాలీ వచ్చింది, ఇది కూడా ర్యాలీ వచ్చింది తప్ప ఇప్పుడు లాంగ్ టర్మ్ కోసం ఆపర్చునిటీ 5 స్టార్ గానీ మీరు ఇంకో చెప్పిన స్టాక్ లో యాడ్ చేసుకోవడం బెటర్ దాన్ ఎన్టీపీసీ అండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు అరుణ గారు. హలో అండి. హలో మ్యామ్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. నా దగ్గర ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ స్టాక్స్ ఉన్నాయండి 297 యావరేజ్ లో. అది ఏ ప్రైస్ వరకు హోల్డ్ చేయొచ్చండి? అరుణ గారు ఒకసారి. ప్యారిల్ అండి, ప్యారిల్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్. అలాగే బీడీఎల్ తీసుకోవచ్చండి? ఓకే అండి, టారిల్ ఓకే. ఇంకోటి సెకండ్ అండి బీడీఎల్ అని చెప్పారు సార్. సో ఓకే అండి, టారిల్ వచ్చేసి కరెంట్లీ 293 దగ్గర ఉంది. స్టిల్ దేర్ ఈస్ ఎ
15-17% అప్సైడ్ పొటెన్షియల్ ఉందండి. 340 ఈజ్ నా టార్గెట్ 1 year కి. ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ అండర్ వాల్యూడ్ అండ్ ఇట్ హ్యాస్ సీన్ మంచి టైమ్ అండ్ మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా వచ్చాయి, గైడెన్స్ కూడా బాగుంది. మీ దగ్గర ఉన్నాయంటే హోల్డ్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఫ్రెష్ గా కూడా యాడ్ చేసుకుని యావరేజ్ కూడా చేసుకోవచ్చు అండి దీన్ని. దెన్ కమింగ్ టు BDL. సో BDL వచ్చేసి ఫ్రెష్, ఐఎమ్ హోపింగ్ ఇట్స్ అ ఫ్రెష్ బై అయితే మాత్రం ఇప్పుడు కరెంట్లీ ఫేర్ వాల్యూ అండి, ఇప్పుడు 1305 దగ్గర ఉంది. 1520 ఈజ్ ద, అంటే 1520 నుంచి 1530 మధ్యలో ఈజ్ మై టార్గెట్, 16-17% ఇక్కడ నుంచి. బట్ షార్ట్ టర్మ్ కన్నా కూడా ఒక 1 year 1.5 year వ్యూ ఉంటే దీంట్లో ఎంటర్ అయితే మంచిదండి BDL. నెక్స్ట్ కాలర్ ఉన్నారు సార్, పద్మ గారు. హలో అండి. హలో మేడం, నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే పద్మ గారు, చెప్పండి. నా దగ్గర CG పవర్ ఉన్నాయండి, 200 షేర్స్ ఉన్నాయి, 680 యావరేజ్ లో అండి. ఫర్దర్ గా బై చేసుకోవడానికి డౌన్ కి ఎంతకు వస్తే ఇంకా ఫర్దర్ గా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ టార్గెట్స్ ఏంటండి? అపోలో టైర్స్ ఉన్నాయండి 420 యావరేజ్ లో, అది నా ప్రైస్ వస్తుందా అండి? ఇప్పుడు ఏమైనా కొనుక్కోవచ్చా? షూర్. సో CG పవర్ వచ్చేసి మీరు ఆల్రెడీ లాభంలో ఉన్నారు, 812 కరెంట్లీ. సో నేను ఇక్కడ నుంచి మాత్రం ఐ డోంట్ సీ మచ్ అప్ సైడ్ అండి మేజర్ గా. ఇది ఆల్రెడీ యూనో ఈ లెవెల్ ఫేర్ లెవెల్ దగ్గర ఉంది, హ్యూజ్ అప్ సైడ్ అయితే రాదు. సో ఐ నాట్ యాడ్ ఫ్రెష్ అయితే యాడ్ చేయను. కుదిరితే ఐ వుడ్ రాదర్ బుక్ ఒక 70-80% మీరు బుక్ చేసుకుంటే బెటర్ ప్రాఫిట్. సో దెన్ అపోలో టైర్స్ అడిగారు సెకండ్. సో అపోలో టైర్స్ కరెంట్లీ 375 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది, వాళ్ళు కూడా ఫ్లాటే ఉంది మోరర్లెస్. దీనికి మాత్రం అప్సైడ్ పొటెన్షియల్ బెటర్ గా ఉంది. ఇది అండర్ వాల్యూడ్. మీరు 420 దగ్గర కొన్నా అన్నారు ఆల్రెడీ. ఇది ఒక మీరు ప్రాబ్లీ 420 అనేది ఒక 3 to 4 months లో మీకు రావచ్చు. బియాండ్ చూసుకుంటే మాత్రం 1 year కి మాత్రం 480 నుంచి 485 ఇస్ మై టార్గెట్ అండి ఇక్కడ నుంచి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, పవన్ గారు. హలో అండి. గుడ్ మార్నింగ్ మేడం, బోత్ ఆఫ్ యూ. మార్నింగ్ అండి, చెప్పండి. అనిల్ గారు, BSC ఉన్న MCX SIP మోడల్ చేయొచ్చండి ఒక 5 to 10 years? MCX ఇంకోటి GSK అన్నారా? కాదు, BSC అండి. BSC అండ్ MCX SIP 5 years కి. ఓకే చెప్తా. సో ఫస్ట్ థింగ్, ఎస్ బోత్ ఆఫ్ దెమ్ క్యాన్ బి డన్. ఎస్పెషల్లీ BSC వచ్చేసి కన్సిడరింగ్ ఏంటంటే NSE లిస్ట్ అవబోతుంది BSC లో, దానివల్ల అదర్వైజ్ కూడా బానే ఉంది. బట్ ఈవెన్ దీని వల్ల ఏంటంటే దెర్ విల్ బి పక్కా ఒక 1 to 2 years లో మచ్ బిగ్గర్ బూస్ట్ రావచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ క్యాప్ తో లిస్ట్ అవుతా ఉంది. సో ట్రేడింగ్ కూడా అంటే ఆ స్టాక్ దట్స్ అ గుడ్ బూస్టర్, అదైతే యాడ్ చేసుకోవచ్చు. MCX మాత్రం ఫెయిర్లీ ఒక 1 or 2 years 3 years కి అయితే యాడ్ చేసుకోండి. అదర్వైజ్ ఇట్స్ ఆల్రెడీ అంటే ప్రాబబ్లీ ఏమంటారు హయ్యర్ వాల్యుయేషన్ దగ్గర ఉంది, ఆల్రెడీ 3399 దగ్గర ఉంది. సో ఇక్కడ నుంచి MCX లో ఐ డోంట్ సీ మేజర్ అప్ సైడ్. BSC మాత్రం మీరు యాడ్ చేసుకుంటూ పోవచ్చండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, NV రావు గారు. హలో అండి. నమస్తే సార్. నా దగ్గర IOC ఉన్నాయి సార్, ఇప్పుడు ప్రజెంట్ రేట్ లోనే ఉన్నాయి. బట్ నేను లాంగ్ పెరిగినప్పుడు అమ్ముకోలేదు. అలాగే TVS మోటార్స్ కూడా ఉన్నాయండి, బట్ 5% ప్రాఫిట్ లో ఉన్నాను. ఇప్పుడు ఈ రిజల్ట్స్ కొంచెం వీక్ గా ఉన్నాయి కదా TVS కి, ఏం చేయమంటారు? IOC అని యాడ్ చేసుకోవచ్చా? మంచి రిజల్ట్స్ వచ్చింది కదా. ఇంకొకటి వేదాంత కొనొచ్చా ఇప్పుడు ఈ రేట్ లో? IOC షూర్. IOC నాకు వినబడిందండి, సెకండ్ చెప్పారండి. TVS మోటార్స్ ఒకటి చెప్పారు సార్. TVS మోటార్స్, వేదాంత. TVS ఓకే. సో IOC ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అండి. దెర్ ఈస్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ కరెంట్ క్వార్టర్ వాజ్ డిఫికల్ట్ ఫర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆల్సో, అన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కూడా. ఇట్ ఈస్ దో అండర్ వాల్యూడ్. ఐ వుడ్ నాట్ యాడ్ ఫ్రెష్ మచ్. దానికన్నా వేరే ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. సో నిజంగానే యాడ్ చేయాలనుకుంటే దాని బదులు వేరే దానికి వెళ్ళండి. దెన్ కమింగ్ టు వేదాంత ఒకటి. వేదాంత వచ్చేసి పోస్ట్ డీమర్జర్ ఇక్కడి నుంచి అంత అప్ సైడ్ అయితే లేదండి. ఐ వుడ్ నాట్ యాడ్ ఫర్ నౌ. వేదాంత ఈజ్ నాట్ అట్రాక్టివ్. దెన్ థర్డ్ వచ్చేసి మీరు వేదాంత థర్డ్ ఏదన్నారు? TVS మోటార్స్, వేదాంత సార్. TVS మోటార్స్.
సో టీవీఎస్ మోటార్స్ వచ్చేసి 3285 దగ్గర ఉంది ఇప్పుడు కరెంట్లీ. సో ఇది మాత్రం యాడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నుంచి కరెంట్లీ 3285 నుంచి 3940 వరకు 3940 వరకు అంటే ఒక 20% అప్సైడ్ పొటెన్షియల్ ఉంది ఇఫ్ యూ హోల్డ్ ఇట్ ఫర్ 9 to 12 months అండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు శర్మ గారు. హలో అండి. నమస్కారం అండి. Go4G టాటా కమ్యూనికేషన్స్ రెండు ప్రాఫిట్ అయినాం సార్, అమ్మేసుకోవచ్చండి. కోఫోర్జ్ ఒకటి అన్నారు. ఓకే, కోఫోర్జ్ వచ్చేసి ఇప్పుడు ఫర్ షూర్ అండ్ ఇప్పుడు 1400 దగ్గర ఉంది. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఇట్ హ్యాస్ సీన్ గుడ్ అప్టిక్, ఎందుకంటే ఇది రూపీ వీక్నెస్ వల్ల ఇది కూడా దానికి బెనిఫిట్ అయింది పక్క. ఇక్కడ నుంచి దెర్ ఈస్ ఎ గుడ్ ప్రాస్పెక్ట్ అండి. ఇట్స్ మిడ్ క్యాప్ ఐటీ స్టాక్, దీన్ని యాడ్ చేసుకోవచ్చు. కానీ అంటే ఒక ఎక్స్పెక్టేషన్ మాత్రం 15 to 18% ఫ్రమ్ హియర్ ఇఫ్ యూ హోల్డ్ ఇట్ ఫర్ అ ఇయర్ అండి. 1650 ఆ రేంజ్ లో టార్గెట్ పెట్టుకోవాలి. దెన్ సెకండ్ ఏమన్నారు సార్? నెక్స్ట్ కాలర్ ఉన్నారు సార్, ఆ కాల్ డిస్కనెక్ట్ అయింది. నెక్స్ట్ కాల్ తీసుకుందాం సార్. భాస్కర్ గారు. హలో అండి. నమస్తే సార్. మీ ప్రోగ్రామ్స్ రెగ్యులర్ చూస్తాం. రిటైర్డ్ ఎంప్లాయీ అండి. బ్యాంక్స్ ఏమైనా తక్కువ ఉన్నాయి, ఐఓబి కానీ సెంట్రల్ బ్యాంక్ కానీ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఈ రేట్లు కొనుక్కోమంటారా? కొంచెం అలా చెప్పండి సార్. తర్వాత డాబర్ ఒకటి బాగా లాస్ లో ఉందండి, more than 20% అన్ని భాస్కర్ గారు. డాబర్ హలో వినిపిస్తుంది ఇప్పుడు? డాబర్ ఓకే అండి. డాబర్ బాగా 20% లాస్ లో ఉంది, అన్ని స్విచ్ ఓవర్ అయిపోమంటారా వేరే షేర్? తర్వాత బ్యాంక్స్ లో ఐఓబి కానీ సెంట్రల్ బ్యాంక్ కానీ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఈ రేట్లు కొనుక్కోమంటారా చాలా సార్? చెప్తే డాబర్ అన్నారు. డాబర్ ఇప్పుడు కరెంట్లీ 460 దగ్గర ఉంది. ఇట్ క్యాన్ బి యాడెడ్ అండ్ ఇట్స్ అండర్ వాల్యూడ్ ఎఫ్ఎంసీజీ స్టాక్. ఇక్కడ నుంచి 525 నుంచి 535 ఈజ్ 1 year. ఇక్కడ నుంచి ఒక 15 to 16% అప్సైడ్ పొటెన్షియల్ ఉంది డాబర్ కి. అదర్వైజ్ ఆల్సో ఇట్స్ అనదర్ ఎఫ్ఎంసీజీ, ఎప్పుడు ఆల్ వెదర్ స్టాక్. మీకు 15 to 16% ఇయర్లీ అయితే పక్కా గ్రో అవుతుంది. సో దట్స్ వాట్ ఈ సంవత్సరం కూడా అలాగే ఇవ్వచ్చు. దెన్ కమింగ్ టు పిఎస్యూ స్టాక్స్. సో పిఎస్యూ స్టాక్స్ లో మీరు సెంట్రల్ బ్యాంక్ ఒకటి అడిగారు, అదర్ బ్యాంక్స్ గురించి అడిగారు. బ్యాంక్స్ వచ్చేసి ఆల్రెడీ ఫెయిర్లీ వాల్యూడ్. కాకపోతే ఏంటంటే నిన్న ఆర్బీఐ ఒక డిసిషన్ తీసుకుంది, దానివల్ల బ్యాంక్స్ కి కొంచెం లిక్విడిటీ పెరిగే అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఫ్యూ డేస్ మాత్రం షార్ట్ టర్మ్ కి అయితే పిఎస్యూ బ్యాంక్స్ యాడ్ చేసుకోండి. ఇఫ్ ఇట్ ఇస్ ఫర్ అ లాంగ్ టైమ్ ఐ విల్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ టు యాడ్ అండి. ఓకే సార్, అయితే నెక్స్ట్ విప్రో 280లో ఉందట. సో 280లో బై చేశారు, హోల్డ్ ఆర్ సెల్ అని అడుగుతున్నారు సార్. తప్పు. సో వీళ్ళు ఆల్రెడీ నియర్లీ 80-90 రూపాయలు లాస్ లో ఉన్నారు 280 అంటే. సో ఇక్కడ నుంచి ఐ డోంట్ ఫోర్సీ మళ్ళీ 280 రావడానికి అట్లీస్ట్ ఒక 2-3 years పట్టొచ్చండి. ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ దట్ మెనీ ఇయర్స్ ఆ డబ్బుల్ని ఇప్పుడు ఆపర్చునిటీ కాస్ట్ తీసుకుంటూ బుక్ చేసుకుని వేరే చోట డబ్బులు సంపాదించడం ఈజియర్ దాన్ విప్రో అండ్ అదర్ మేజర్ ఐటీ స్టాక్స్ కన్నా కూడా అండి. ఓకే సార్, నెక్స్ట్ ఎగ్జిట్ అవుతే మంచిది. యా, గ్రో అలాగే హుండై 20% లాస్ లో ఉన్నారు సార్. ఎగ్జిట్ ఆర్ హోల్డ్ అని అడుగుతున్నారు. సో గ్రో బిలియన్ బ్రెయిన్స్ గరాజ్ అంటారు. సో ఇది 20% లాస్ లో ఉందన్నారు. కరెంట్లీ 185, ఇది స్ట్రాంగ్ సెల్ జోన్ లో ఉందండి. ఐ డోంట్ ఫోర్సీ ఇప్పుడైతే అంత ఎక్కువగా ర్యాలీ కొంచెం కష్టము. సో ఐ వుడ్ రాదర్ ఎగ్జిట్ అండి ఇదైతే బిలియన్ బ్రెయిన్స్. దెన్ కమింగ్ టు హ్యుండై చెప్పారు. సో హ్యుండై మోటార్స్ ఇండియా వచ్చేసి కరెంట్లీ 1774 దగ్గర ఉంది. దీనికి మాత్రం ప్రైస్ టార్గెట్ ఒక 25% ఉంది. బట్ ఫ్రెష్ బై చేయాలంటే దీనికన్నా కూడా ఐ వుడ్ రాదర్ హ్యుండై మోటార్స్ కన్నా కూడా ఫోర్స్ మోటార్స్ కానీ వేరే వాటిలో ఎంటర్ అవుతాను దాన్ దిస్ వన్ అండి టు మేక్ మనీ. బికాస్ ప్రామిస్ ఎక్కువగా ఉంది బట్ పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ ఉంది. దో అండర్ వాల్యూడ్ ఉన్న ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ టు గివ్ గుడ్ రిజల్ట్స్ వెన్ కంపేర్ టు అదర్ ఆటో స్టాక్స్ కన్నా ఇది అండర్ పర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. ఓకే అనిల్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మార్కెట్స్ మీద మీ అనాలిసిస్ అందించారు. థ్యాంక్ యూ. ఇక ఇది వాళ్ళ బిజినెస్.